హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుకు విధేయతను చూపించి తాను మనందరి కోసం ఏమయ్యాడంటే విధేయతను చూపించి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అయితే కుమారుడు కూడా తండ్రి మాటకు విధేయత చూపించి తాను చేసినటువంటి మనుషులను, తాను చేసినటువంటి నరులందరినీ కూడా పాపం నుండి, శాపం నుండి విడిపింపబడాలని, ఆదాము చేసినటువంటి పాపం ద్వారానే మనందరికి కూడా పాపం సంక్రమించింది. కాబట్టి ఆ పాపం నుండి విడిపించడానికి కుమారుడైనటువంటి క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. పంపించాలంటే వెళ్ళాలి కదా. నేను వెళ్ళను, నాకు తెలియదు అన్నాడు అనుకో, తండ్రికి కుమారుడు ఏ రీతిగా విధేయత చూపించాడు కాబట్టి మనం మరణం నుండి, శాపం నుండి రక్షింపబడ్డాం కదా. అలాగే ఈరోజు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే విధేయతను చూపించాలి. విధేయత అంటే ఆలస్యము చేయకుండా చేసేటువంటి పని. దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటకు ఆలస్యం చేయకుండా మనం చేసినట్లయితే దాన్ని విధేయత అంటారు. పెండింగ్ పెట్టకూడదు. రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే, అవతల ఎల్లుండి చేస్తాలని పెండింగ్ పెట్టకూడదు. పెండింగ్ పెట్టకుండా వెంటనే చేసేటువంటి పనే విధేయత చూపించటం. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని మనుషులందరినీ రక్షించడానికి ఎల్లు అన్నప్పుడు వెంటనే ఏ రీతిగా అయితే ఆయన విధేయత చూపించి తండ్రి మాటకు వచ్చాడో ఆ రీతిగానే మనం విధేయత చూపించి మనం కూడా మన పరిచర్లో ముందుకు వెళ్ళాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మత్తయి రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 12. 4:18 అండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. చాలండి. ఇక్కడ తండ్రి అయిన దేవుని మాట కుమారుడైన క్రీస్తు వినటం కాదు, ఇక్కడ యేసు ప్రభు వారి మాట శిష్యులు వింటున్నారు. ఏమని అంటే వారు చేపలు పట్టుకోవడానికి వలలు సరి చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మీరు ఆ వలలు విడిచిపెట్టి నా వెంబడి రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా వెంబడి రండి అనగానే వారి వెంటనే ఆ వలలన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. అంటే అక్కడ శిష్యులు ప్రభువారు చెప్పినటువంటి మాటకు ఏం చేశారంటే విధేయతను చూపించారు. ఉండయ్యా, పట్టగా 4 చేపలు పట్టాయి, ఇవాళ ఆ చేపలు వెళ్ళి అమ్మేసుకొని ఏం చేయాలి, ఇంటికి తీసుకెళ్ళి మా ఆవిడికి ఇవ్వకపోతే ఇవాళ నా పని అయిపోద్ది, అన్నం ఉండదు, కూర ఉండదు అని చెప్పాడా? లేదు. వెళ్ళి మా ఆవిడికి డబ్బులు ఇచ్చేసి వస్తానని చెప్పాడా? లేదు. అయ్యో ఇవాళ వచ్చిన చేపలు అమ్మేసి మా ఆవిడికి బంగారం కొందాం అనుకున్నాను, చీరలు కొందాం అనుకున్నాను అని చెప్పాడా? లేదు. వెంటనే వారు ఏం చేస్తారంటే వారు పట్టుకున్నటువంటి ఆ వలలు విడిచిపెట్టి నా వెంబడి రండి అనగానే వారి వలలు విడిచిపెట్టి విధేయత చూపించి ఏం చేశారంటే యేసు ప్రభు వారి వెంట వెళ్ళారు. హల్లెలూయా. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆలస్యము చేయకుండా చేసేటువంటి పనే విధేయత చూపించటం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7-8. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి
విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. ఇక్కడ నో నోవహు గురించి చెప్తున్నాడు అన్నమాట. నోవహు కాలంలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవహుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నోవహుని దేవుడు ఓడ సిద్ధము చేయమని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఓడ సిద్ధం చేశాడా? లేకపోతే మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారేమో, అపహసిస్తారేమో, లేకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ ఓడ సిద్ధం చేసినప్పుడు ఎన్ని నిందలు వచ్చాయో నోవాహుకి కదా. ఇప్పుడు దాకా వర్షం లేదు, ఇప్పుడు వర్షం వచ్చిద్దా అని ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ దేవుడు మాటకు ఎప్పుడైతే నోవాహు విధేయత చూపించి ఓడను సిద్ధం చేయటం ప్రారంభించాడో నోవాహు అతని కుటుంబం రక్షింపబడింది. ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా అవి వారి వరకే ఉంది, కానీ ప్రళయం నుండి రక్షింపబడింది నోవాహు కుటుంబం మటుకే. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఎంచక్క చికెన్ తింటున్నాం కదా. చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, ఎంచక్క ఫ్రూట్స్ తింటున్నాం, ఏంటి రకరకాల బర్డ్స్ పెంచుకుంటున్నాం ఇంట్లో కదా. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అది అక్కడ ఉంది చూడండి, నోవాహు ఓడ, అందుట్లోంచి వచ్చాయి. అంతకుముందు జలప్రళయం అప్పుడు మనుషులందరూ చనిపోయారు, పశువులు చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, వాటికి మరి రకరకాల చెట్లు కూడా ఏమైపోయినాయి? చనిపోయినాయి. నోవాహు ఏదైతే ఓడలోనికి తీసుకొచ్చాడో వాటి ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే పోషింపబడుతున్నాం. హల్లెలూయా. వాటి ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? పోషింపబడుతున్నాం. నోవాహు ఒక సంతానమే, షేము, హాము, యాపేతు అనే 3 సంతానం వలనే ఈ మనుషులందరూ కూడా భూమి మీదకి వచ్చారు. అప్పుడు నోవాహు దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఓడవు సిద్ధము చేయకుండా, ఈయనేదో కొత్తవన్నీ చెప్తున్నాడని పారిపోయి దాక్కునుంటే ఆ జలప్రలయంలో నోవాహు అతని కుటుంబం కూడా చనిపోయి ఉండేది. ఇప్పుడు మనం ఉండేవారం కాదు. అయితే నోవాహు విధేయత చూపించడం వల్ల ఇప్పుడు అంచాక మనకు కావాల్సిన ఆహారం తింటున్నాం. మనం కూడా భూమి మీద జీవించడానికి ఒక ఆస్కారం మనకు దొరికింది. హల్లెలూయా. నోవాహు ఏ రీతిగా అయితే విధేయతను చూపించాడు, నిందలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, అయినప్పటికీ దేవుని మాటకు ఏం చేశాడంటే విధేయతను చూపించాడు. ఇప్పుడు కూడా మనం సంఘంగా కూడుకున్నటువంటి మనం కూడా దేవుని మాట ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమని చేయమని చెప్తున్నాడని దేవుని మాటకు విధేయత ఆలస్యం చేయకుండా, సందేహం లేకుండా. నోవాహు సందేహపడ్డాడండి? ఈయన వర్షం వస్తుందని చెప్తున్నాడు, ఇప్పుడు దాకా వర్షమే రాలేదు, మంచు ద్వారానే పంట పండింది. వర్షం అంటే ఏంటో కూడా తెలియని కాలం అది. హల్లెలూయా. అయితే వర్షం వచ్చిద్దా? ఆకాశం ఊపుతాడా? జలప్రళయం వచ్చిద్దా? మనుషులందరూ నశించిపోతారా? ముందెప్పుడు నేను చూడలేదే అని సందేహపడకుండా నోవాహు ఓడను సిద్ధం చేశాడు. నోవాహుకి సహాయం చేసిన కుటుంబస్తులు కూడా ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ దేవుడి మాటకు విధేయత చూపించడం వల్ల ఈ దినాన మనం ఏం చేస్తున్నామంటే వారి కుటుంబం కూడా రక్షింపబడింది. మనం కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని మనం కూడా తింటున్నాం. హల్లెలూయా. అలాగే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7, 8. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. చాలండి. ఇక్కడ రాయబడేటువంటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. అది ధనమైన, సమయమైన, దేవుని పరిచర్య అయినా మనం ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? పరిచర్యను చేయాలి. సనుగు కొంట దేవునికి పరిచర్య చేయకూడదు. అయ్యో ఇప్పుడు సేల్ మీటింగ్కి వెళ్ళాలా ఇంత ఎండలో అని సనుక్కోకూడదు. అయ్యో ఇప్పుడు ఈ పని చేయాలా, ఈ పాస్టర్కి ఎప్పుడు పని లేదు, ఎప్పుడు చూసినా మమ్మల్ని రమ్మంటుంది, ఆ పని చెప్పిద్ది, ఈ పని చెప్పిద్ది అనుకుంటారు చాలామంది కదా. అలాంటి సనుక్కోకుండా దేవుని పరిచర్యలో మనం ఏం చేయాలి? సంతోషంగా చేయాలంటే ఇక్కడ కింద రాయబడిన మాట చదువుదాం. దేవుడి ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవుడంట ఉత్సాహంగా, సంతోషంగా దేవుని పరిచర్యకు పరిగెత్తుకుని చేసేవారిని దేవుడంట ప్రేమిస్తాడట. హల్లెలూయా. అయితే దేవుని పని మనం ఆలస్యం చేయకుండా, సందేహించకుండా ఉత్సాహంగా ఏం చేయాలి? దేవుని పనిని
చేయాలి. హల్లెలూయా. అలాగే నపుంసకుడి గురించి మనకు తెలుసు కదా. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయంలో 30వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుంటుమని. చాలండి. ఇక్కడ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే కందాకే కింద రాణి కింద ఏం చేస్తున్నాడంటే ఒక మంత్రిగా ఉన్నాడనమాట. ధనాగారానికి మంత్రిగా ఉన్నాడు. ఈయన యెరూషలేంకి వెళ్ళి అక్కడ మరి దేవుని సన్నిధిలో గడిపి వస్తూ ఉంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. రథంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అంటే టైం వేస్ట్ చేయకూడదు అంటారు చూడండి. అలాగా టైం వేస్ట్ చేయకుండా రథంలో కూర్చున్నప్పుడు కూడా ఆయనకు బోలెని పనులు ఉంటాయి కదా. మంత్రి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన రథం ఎక్కి ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. అక్కడ యేసుప్రభు వారి గురించి రాయబడి ఉంది. గొర్రె పిల్ల వలె తేబడు బొచ్చు, ఆయన గొర్రె వలె బతుకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను అని ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆయనకి అర్థం కాకపోతే ఆత్మ ద్వారా ఈ ప్రవక్త అయినటువంటి ఫిలిప్పును దేవుడు తోడుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే, నీవు చదువుతున్నది ఏమైనా గ్రహించగలుగుతున్నావా అని అడుగుతుంటే ఎవడైనా బోధింపకుంటే నేను ఎలా గ్రహించగలను అని అడుగుతున్నాడు ప్రవక్తని. అయితే ఆయన 34వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి యేసుని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుని గురించి సువార్తను ఎప్పుడైతే ఈ ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడో ఆయన అంటున్నాడు, అదిగో నీళ్ళు, అదిగో నిల్చుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు రథము నిలుపుమని ఆజ్ఞాపించు. అయ్యో నీళ్ళు, అయ్యో నాకేం చెయ్యి, బాప్తిసం ఇవ్వి అని వెంటనే అడుగుతున్నాడు. రక్షణ అన్నది వెంటనే తీసుకునేదా? కొన్ని రోజులు అయ్యాక, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యాక, లేకపోతే పేరెంటాలు అయ్యాక, అది కాదు ముసలోళ్ళు అయ్యాక. మొన్న ఒక గృహదర్శనానికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో వాళ్ళ యజమాని ఏం చేశాడంటే బాప్తిసం తీసుకున్నాడండి. ఆయన చాలా ముసలైన, వాళ్ళ ఆవిడ కూడా ఉంది. ఆవిడ కూడా ముసలావిడే, లేగలేకపోతుంది. ఆవిడంటే బాప్తిసం తీసుకోమంటే మా అన్నలో మా తమ్ముళ్ళు ఒప్పుకోరంటుంది. ఇంకా ఒప్పుకోవడం ఏంటి? ఆవిడకి వాళ్ళ ఆయన గారు తీసేసుకున్నారు, ఆవిడ తీసుకోదంట, వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకోరంట. హల్లెలూయా. అంటే మనం రక్షణ అన్నది వెంటనే ఏం చేయాలి? తీసుకోవాలి. ఎందుకంటే ఇది అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియని సమయాల్లో మనం ఉన్నాం. కాబట్టి వెంటనే చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే రక్షణ తీసుకోవటం. హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యము ఎంతోమందికి రాదండి. దేవుని యొక్క కృపను బట్టే ఏర్పరచబడిన వారికే ఈ రక్షణ భాగ్యం దొరికింది. అయితే ఈ నపుంసకుడు ఈ ఫిలిప్పు చెప్పినటువంటి యేసుప్రభు వారి గురించి బోధించినప్పుడు, ఇగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆకంఠంగా ఏముంది అని చెప్పి వెంటనే రథం దిగి ఆయన బాప్తిసము తీసుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం బలవంతంగా బాధపడకుండా చేయాల్సిందే దేవుని పని. బలవంతంగా చేయకూడదు పని. దేవునికి విధేయత చూపించకూడదు. బలవంతంగా తోస్తే ఇంట్లో ఉంటారు కదా చిన్నపిల్లలు, సండే స్కూల్కి వెళ్ళామంటే ఉండు మమ్మీ వాళ్ళ ఒక్కరోజే కదా హాలిడే వచ్చింది, వాళ్ళ ఒక్కరోజే కదా ఆడుకోవాలి, వాళ్ళ ఒక్కరోజే కదా అంటారు వాళ్ళు. మనం ఏం చేయాలి? వాళ్ళని తోస్తా తీసుకెళ్ళాలి కదా. పిల్లవాళ్ళకి పిలిచి ఏదైనా పని చెప్పామనుకో, నాకే చెప్తావేంటి పెద్ద అక్కకి చెప్పు, లేకపోతే చెల్లికి చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, నాకే చెప్తావేంటి, నేను ఒక్కదాన్ని దొరుకుతానా అని ఏం చేస్తారు పిల్లలు?
మారం చేస్తారు కదా. అందుకే దేవుని పని మనం అలా బలవంతంగా చేయకూడదు. వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అని మనం ఏం చేయకూడదు, చేయకూడదు అనమాట. అంటే దేవుని పని దేవుడు నీకేదో సంథింగ్ ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఈ పని నీకు చెప్పాడు. నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి, విధేయతను చూపించి వెంటనే చేసినట్లయితే దానికి రావాల్సినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నాం, నాకు వదిలే ప్రభా, పక్కన వాళ్ళకి ఇచ్చే, వాళ్ళు చేయమను, వీళ్ళు చేయమను, వీళ్ళు చేయమని మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదం మా పక్కన వాళ్ళకి వచ్చేలాగా మనం చాలా మంచి హ్యాబిట్ అనమాట మనది కదా. మంచి హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? మనకి రావాల్సిన ఆశీర్వాదం మనమే తెచ్చేసుకోవాలి కదా. ఎవరైనా ఫ్రీగా ఏదన్నా ఇస్తానన్నారు, గిన్నెలు తెచ్చుకోండమ్మో ఫ్రీగా ఇస్తానన్నారు అనుకో, మనం ఏం చేస్తాం, మన చేతికి పట్టినన్ని గిన్నెలు సంచులు అన్నీ పట్టుకుని వెళ్ళిపోతాం కదా. నాకు ఈ గిన్నె చాలే అని వెళ్తామా? ఏం చేస్తాం మనం బరువు కూడా మొయ్యలేనన్నీ కూడా ఏం చేస్తాం మనం, కష్టపడి ఫ్రీగా వచ్చింది కదా, కష్టపడి ఏం చేస్తాం, మోసుకొని వెళ్తాం కదా. అయితే మనకి ఇచ్చినటువంటి పని మనమే చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా దేవుని చెప్పిన వెంటనే విధేయత చూపించినప్పుడు దానికి రావాల్సిన ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. మనం పని చేయటం ముఖ్యం కాదు, సంతోషంగా చేస్తున్నామా, బలవంతంగా చేస్తున్నామా, సందేహంగా చేస్తున్నామా, లేకపోతే ఇష్టంగా దేవుని పని చేస్తున్నామా అని మన హృదయ ఆలోచనలు చూచేటువంటి దేవుడే మన దేవుడు. మన హృదయంలో ఏమనుకుంటున్నామో పైకి వాటికి ఎంచక్క నవ్వుతూ మాట్లాడతాం, వందనాలండి అని కదా. మన హృదయంలో చాలా గొడవలు జరిగిపోతూ ఉంటాయి. అపోజిట్ పౌలు అంటాడు, మాలోనే ఎన్నో పోరాటాలు యుద్ధాలు జరుగుతున్నాయి అంటాడు కదా. అయితే యుద్ధాలు పోరాటాల మధ్యలో మనకి ఎంచక్కగా వస్తుంది చిరునవ్వు. నమస్కారం అండి, పసిరాడండి అని చెప్తూ ఉంటాం కదా. చెప్పినప్పుడు అది చూడడు, పైకి కనిపించేటువంటి భక్తి దేవుడు చూడగానే మన లోపల ఉండేటువంటి భక్తినే దేవుడు చూస్తాడు. సందేహం లేకుండా మరి ఏంటి ఎవరు తొయ్యకుండా సంతోషంగా దేవుని పని చేయాలని ప్రభు పేట మనం చేస్తాం. విధేయత చూపిస్తూ పని చేయాలని దేవుని పేట మనం చేస్తాం. అలాగే ఆదికాండంలో మనకు ఒక ఆయన దొరుకుతాడు. ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరులు షేకెములో చాలండి. ఇక్కడ యాకోబు గారు, అంటే ఇశ్రాయేల్గా పిలువబడినటువంటి యాకోబు తన కుమారుడైనటువంటి కడసారి కుమారుడు అదే యోసేపు గురించి చెప్తాడనమాట. యోసేపుకి ఒక డ్యూటీ వేశాడు తండ్రి. ఏంటి, అడవిలో అన్నలు ఉన్నారు, ఏం చెయ్యి, వారు ఏం చేస్తున్నారో చూసిరా అని పంపించాడు. ఈయనకి మాటికి కలలు వస్తున్నాయి. ఏమని, అన్నలు వచ్చి సాగిలు పడుతున్నట్టు, తల్లిదండ్రులు వచ్చి సాగిలు పడుతున్నట్టు. ఇలాంటి కలలు చెప్తే మనకు కూడా కోపం వస్తుంది కదా. అలాగే వారి అన్నలకు కూడా ఏం చేసింది, కోపం వచ్చింది. ఏంట్రా నువ్వు చిన్నవాడు అందరికన్నా, మేము మీకు సాగిలు పడటం ఏంటి, డామ్డింగ్ బుష్ అని చాలా అసూయ కోపం పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా మరి యోసేపు గారికి తెలియదు అంటారా, అన్నలు చాలా నా మీద కారాలు మిరియాలు నూరేస్తున్నారని తెలియదు అంటారా? వారి చూపులో తెలిసిద్ది, మాటల్లో తెలిసిద్ది, క్రియల్లో తెలిసిద్ది. ఈ అన్నలు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ మేకలు కోసుకొని తినేస్తున్నాడని తండ్రి గారికో చెప్పేవాడు. చాడీలు చెప్పేవాళ్ళంటే ఇంకా కోపం కనిపించగానే నవ్వుతూ ఏం చేస్తావు, ఒక్కొక్క లెంకాయ వేస్తూ ఉంటాం కదా. అయితే ఈ యోసేపుకి తెలుసు వాళ్ళ అన్నల గురించి, వెళ్తే నన్ను చంపేస్తారని. హల్లెలూయా. అయితే అయినప్పటికీ కూడా తండ్రి మాటకి ఏం చేశాడు, విధేయత చూపించి అన్నలు ఏం చేస్తున్నారని అడవిలోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు అన్నలు వచ్చి అన్నంత పని చేసేశారు కదా. ఏం చేశారు, గోతులో పడేశారు, వాళ్ళకి ఎవరికో అమ్మేసి ఎంచక్క హ్యాపీగా ఇంటికి వచ్చేసారు. విచిత్రమైన నిలువుట అంగిని చింపేసి దానికి రక్తం పూసేసి, గొర్రెని చంపేసి దానికి రక్తం పూసేసి, ఇదిగో ఇది కుమారుని వస్త్రాలని చెప్పి తండ్రికి చూపించారు. కానీ యోసేపు ఏమని అనుకోవాలి, నేను తండ్రి మాట విన్నాను కదా, దేవుడు నాకేంటి ఇంత పనిష్మెంట్ ఇచ్చాడు, అసలు నేను ఎందుకు రావాలి, తండ్రి మాట వినకుండా ఉంటే ఎంచక్క తండ్రి దగ్గర కూర్చుందును కదా, తండ్రితో ఎంచక్క ఉందును కదా అని అనుకొని ఉండొచ్చు. అనుకోలేదు యోసేపు. తండ్రి మాటకు విధేయత చూపించి అడవిలోకి వెళ్ళాడు. కాబట్టి ఈ
యాకోబుకు ఉన్నటువంటి సంతానానికి కరువు కాలంలో వారు సమృద్ధిగా ఆహారం తిన్నారు. హల్లెలూయా. అంటే శ్రమ రాబోతుంది. ఈ శ్రమలో వీళ్ళని రక్షింపబడటానికి దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక వేశాడు. ఈ ప్రణాళికలోనికి యేసేపు విధేయత చూపించాడు కాబట్టే కరువులో అన్నల ఆహారం దొరికింది కదా. కరువులో అన్నలకి ఆహారం దొరికింది. వారి కుటుంబస్తులకి 70 మంది ఉన్నారంట. వారందరికి కూడా ఏం జరిగింది? పోషింపబడ్డారు, కరువులో పోషింపబడ్డారు. ఇంత కరువులో వారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు కరువు అనుభవించాల్సి వచ్చిన టైం వస్తుంది. ఆ టైంలో వీరు పోషింపబడాలని తండ్రి అయిన దేవుడు ఎప్పుడో ప్రణాళిక వేసి ఈ తండ్రి ద్వారా ఈ యొక్క యేసేపుని అడవిలోనికి పంపించాడు. హల్లెలూయా. పంపించినప్పుడు ఈ యొక్క మరి కుమారుడైనటువంటి యేసేపు విధేయతను చూపించి తండ్రి మాటకు లోబడి అడవిలోనికి వెళ్ళినప్పుడు అతడు ఎన్నో శ్రమలు కదా, ఎన్నో శ్రమలు, జైల్లో శ్రమలు, అన్ని శ్రమలు అనుభవించినప్పుడు కూడా నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి అని ఒక్కసారి కూడా అనుకోలేదు. కానీ అతని విధేయత వల్ల వీరి కుటుంబం అంతా ఏం చేయబడింది? పోషింపబడింది. హల్లెలూయా. మన కుటుంబంలో మన విధేయత వల్ల మన కుటుంబం మొత్తం ఏం చేయబడాలి? పోషింపబడాలి, ఆశీర్వదింపబడాలి, వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికింది. హల్లెలూయా. అందుకనే దేవుని మాటకు మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. తండ్రి అయిన దేవుడికి క్రీస్తు ఏ రీతిగా అయితే లోబడి ఈ లోకానికి వచ్చి శ్రమ పొందాడో, శ్రమ పొందడం వల్ల మనం ఏ రీతిగా అయితే రక్షింపబడ్డామో, మన ఆత్మలు ఏ రీతిగా అయితే రక్షింపబడ్డాయో ఆ రీతిగానే తండ్రి అయిన మాటకు మనం విధేయత చూపించినప్పుడు మన కుటుంబం కూడా రక్షింపబడుతుంది, మన కుటుంబం కూడా కరువులో పోషింపబడుతుంది, మన కుటుంబం కూడా మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలు వారికి ఏం చేస్తాం? ప్రార్థన చేయటం నేర్పించాలి, దేవుని బతిమాలుకోవటం నేర్పించాలి. అప్పుడు వారి బిడ్డల కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేయటం నేర్చుకుంటారు. ఎంతకాలం వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి ఫ్యామిలీ ఉంటుంది, మంచిగా ఉంటున్నారు. వారి కొరకు వారికి ఏదైనా కష్టం వచ్చినాకో మరలా మనకే ప్రాబ్లం కదా, మరలా మనమే ప్రార్థన చేయాలి మోకాళ్ళేసి, మరలా మనమే కన్నీరు కార్చాలి దేవుడి సన్నిధిలో. అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలైనటువంటి వారికి మనం ఏం నేర్పించాలంటే దేవుని బతిమాలుకోవటం నేర్పించాలి. శ్రమ వచ్చినప్పుడు పారిపోవటం నేర్పించకూడదు, కానీ దేవుని పట్టుకోవటం మనం నేర్పించాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం నేర్పించడం కాదు, కానీ దేవుడి దగ్గర ఎలాగ మనం సహాయం పొందుకోవాలో నేర్పించాలి వారికి. ఇప్పటి నుండే నేర్పిస్తే వారు శ్రమ వచ్చినప్పుడు పారిపోయేవారిగా పరిగెత్తేవారిగా కాకుండా దేవుని హత్తుకోవటం ఎలాగో నేర్చుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఆదికాండము 22వ అధ్యాయంలో 1-3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి. ఇక్కడ అబ్రహాముకి 100 సంవత్సరాలు అప్పుడు కుమారుని ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? తెలుసా మీ అందరికీ? కుమారుడి పేరేంటి? ఇస్సాకు. అయితే ఇస్సాకుని దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఒక్కగానొక కుమారుని ఏం చేయంటే బలి అర్పించు అంటున్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి 3 వ్యక్తులుగా వచ్చినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాంతో? నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధాలతో నాశనం చేయబోతున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? ప్రార్థన చేశాడు. ఇది నీ దగ్గర నుండి తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. అందుట్లో నీతిమంతులను మరి పాపం చేసేవారిని
ఇద్దరు ఉంటే వారిని కూడా నువ్వు రక్షింప చేస్తావా అని అడుగుతున్నాడు. 30 మంది ఉన్నా కాపాడతావా, 20 మంది ఉన్నా కాపాడతావని అంత దీర్ఘ ప్రార్థన చేసినటువంటి అబ్రహాము తన కుమారుని విషయం వచ్చినప్పుడు, తన కుమారుణ్ణి బలిగా ఇమ్మని అడిగినప్పుడు ప్రార్థన చేయలేదేంటి? దేవుని మాటకు విధేయత చూపించు. అప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు కదా. ఇదిగో ప్రభువా, నువ్వు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చావు, నువ్వు అడగటం సంబంధించం కాదు, నేను ఈ బలి అర్పించను అని చెప్పొచ్చు కదా. చెప్పలా. ఏమంటున్నాడంటే ఓకే అని కట్టెలు నిప్పుని ఏం చేశాడు? సిద్ధం చేసుకొని వెళ్ళిపోయాడు. అది విధేయత చూపించడం. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాం వంశావళిలో యేసుప్రభు వారు చేర్చబడ్డాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు చేర్చబడటానికి ఇక్కడ అబ్రహాం గారు విధేయత చూపించాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుడైన తండ్రి అయిన దేవుని మాటకి ఏం చేయాలంటే విధేయతను చూపించాలి. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5:8. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మారు మనసు, ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడినను మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. చాలండి. ఇక్కడ యేసుప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుని విధేయత చూపించి శిలువ మరణం పొందునంతగా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. వెళ్ళవయ్యా, నేనేం వెళ్ళను, నువ్వు అనవసరంగా చేసావు, వాళ్ళే చచ్చిపోతే చచ్చిపోయారు, వాళ్ళని రక్షించడానికి నేను వెళ్ళాలా అని అనుంటే ఇప్పుడు మనకు రక్షణ ఉండేది కాదు. హల్లెలూయా. సాతాను ఒక కబంధ హస్తాలోనే మనం ఉండేవాళ్ళం. మన పాపం తొలగించేవారు ఎవరు ఉండేవారు కాదు. మనకి యుగ యుగాలు మండే అగ్నిగుండమే సిద్ధపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి ఎలాగుండాలంటే విధేయత చూపిస్తూ ఉండాలి. విధేయత చూపించినప్పుడే ఆశీర్వాదం మనకి వస్తుంది. ఆయన చెప్పిన మాట మనకి కష్టంగా ఉండొచ్చు. ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా చేయాలి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఏదో మేలు దేవుడు దాచి ఉంచాడు. ఈ శ్రమల గుండంగా వెళ్తున్నప్పుడు ఈ శ్రమల గుండంగా మనం అనుభవించాల్సినటువంటి మేలులన్నీ కూడా రెండింతలుగా మనకి దేవుడు ఇచ్చేవాడు. ఆ రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే దేవుడు ఒక ప్రణాళిక వేసి దానిలో నడిపిస్తున్నప్పుడు మనం సనుక్కోకూడదు, ఇసుక్కోకూడదు. ఆయన పని ఎలా చేయాలంటే సంతోషంగా చేయాలి అని దేవుని పేట మీ అందరికీ మనం చేస్తాం. దేవుడు వాక్యం ద్వారా మనం దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని. ఎందుకు అంత మాట చెప్పాడు? ఎందుకు అంతగా అంత పెద్ద మాట అది కదా. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాను. ఎందుకంటే ఈ దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మనం చెప్పగలమా నేను యేసు ప్రభు వారిని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోవడానికి మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పగలుగుతాడు. అందుకే ఆయన్ని పరిశుద్ధ పౌలు అని చెప్తారు. దేవుని పోలిక ఆయనలోనికి వచ్చేసింది. ఆయన స్వరూపంలోనికి ఈయన పౌలు గారు మార్చబడ్డారు. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది ఆ మాట. హల్లెలూయా. మనం కూడా ఏమని చెప్పాలంటే దేవునికి విధేయత చూపిస్తూ మనం కూడా ఏమని చెప్పాలంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి. అసలు చెప్పగలుగుతాం అన్నమాట. అసలు కొద్ది కూడా మన దగ్గర క్రీస్తు లక్షణాలే కనిపించవు కదా. ఆయన ఎవరో వాక్యం చెప్తుంటే విన్నాను, ఆదివారం పడి తెల్ల చీర కట్టుకొని బైబిల్ పట్టుకొని వస్తుంట, ఒక్కరోజే శాంతమ్మ అంట.
సోమవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తెలిసిద్దంట ఆవిడ శాంతమ్మో ఏ అమ్మో. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, మళ్ళీ ఆదివారమే ఆ శాంతమ్మ వేషం వేసుకొస్తుంది. హల్లెలూయా. ఇలాగుంటే మనం క్రీస్తుని పోలి నడుచుకుంటాం వారం ఎలాగవుతాము కదా. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట? అపోస్తలుడైన పౌలుని పోలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొని ఉండుడి అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు అనమాట. కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి